ఇది గ్రేటర్ హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జవహర్ నగర్ ప్రాంతం. మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్ నగర్లో దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డుగా మార్చారు. ఇక్కడ 1994 నుంచి వ్యర్థాలను వేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో హైదరాబాద్ సిటీ నుంచి రోజుకు 2500 నుంచి 3000 టన్నుల వ్యర్థాలు వచ్చేవి. అప్పట్లో దానికి తగ్గట్టు నిర్వహణ చేపట్టారు. కాలక్రమంలో వ్యర్థాల పరిమాణం పెరిగింది. ప్రస్తుతం 8000 టన్నుల నుంచి 10,000 టన్నుల వ్యర్థాలు సేకరించి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 1,40,00,000 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. దీన్నంతా ల్యాండ్ ఫీల్ చేసి దానిపై మళ్లీ వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. వ్యర్థాలను ఆధునిక టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో దుండిగల్లో 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి చెత్త తరలిస్తున్నారు. 2000 టన్నులను విండ్రో కంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా రోజు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లో 2000 టన్నులను నిల్వ చేస్తున్నారు. 2 నుంచి 3000 టన్నుల చెత్త మిగులుతుండటంతో అంతా క్యాపింగ్ చేసిన చెత్త కుప్పపై వేస్తున్నట్టుగా సమాచారం. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక్కడ వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 30 సంవత్సరాలలో సముద్ర మట్టానికి 614 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తుగా ఉందని అధికారులు గుర్తించారు. వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ విధానాలు అవలంబించకపోవడంతో నానాటికి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో వ్యర్థాల నిర్వహణపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో పేరుకుపోయిన వ్యర్థాల నుంచి విష వాయువులు వెలువడుతున్నాయి. పరిసరాలు దుర్గంధ భరితంగా మారిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ సమీపంలో ఉన్న జవహర్ నగర్ ప్రాంతంలో ప్రజలు దినదిన గండంగా జీవనం గడుపుతున్నారు. భూగర్భ జలాలన్నీ విషతుల్యమైపోయాయి. పీల్చే గాలిలోనూ గాఢతతో కూడిన ప్రాణాంతకమైన విష వాయువులున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల దుర్వాసన భరించలేకపోతున్నామని, దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యాయని పరిసర నివాసితులు ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డు నుంచి గాఢతతో కూడిన వాయువులు వెలువడనీయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దమ్మాయిగూడలో ఉన్నటువంటి జవహర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో విశ్వవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచింది మిథేన్ విడుదలలో అన్నటువంటి వార్త ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయభ్రాంతానికి గురి చేసేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాధితులుగా చెప్పుకోవాలి. ఆ బాధితులు ఇంతకుముందు తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రస్తుతం రోగాల బారిన పడి వచ్చే తరానికి ఈ విషయం చిమ్మకూడదని చెప్పి వాళ్ళనైనా కాపాడుకుందామని చెప్పి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్వచ్ఛందంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ ఈ 2 మహిళలు కూడా ఎవరైతే కాలనీకి ఉన్నారో వచ్చినటువంటి మొట్టమొదటి వాళ్ళని చెప్పుకోవాలి. స్వచ్ఛందంగా వీళ్ళు ఇక్కడ వచ్చి ఈ నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక జేఏసీగా ఏర్పాటయ్యి వాళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జీ మీడియాలో ఏదైతే ప్రసారం చేశామో ఆ కథనానికి స్పందిస్తూ వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ డంపింగ్ యార్డు ఇప్పుడు మీథేన్ వంటి విష వాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ ప్లేస్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాప్ మీథేన్ ప్రాజెక్టు కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 1,40,00,000 టన్నుల వ్యర్థాలను రామ్కీ సంస్థ భూమిలో పూడ్చిపెట్టింది. దీనివల్ల ఇక్కడ ఎటువంటి సమస్య లేదని, చుట్టుపక్కల వారికి కూడా ఏమీ కాదని, ల్యాండ్ ఫీల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ప్రాసెస్ చేస్తున్నామని రామ్కీ చెప్తోంది. అయితే అవన్నీ అబద్ధాలేనని అప్పటికే పలు స్టడీ రిపోర్టులు తెలిచాయి.
ఈరోజు తీసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమైందంటే, ఇంతకుముందు మేమేదో మామూలు కాలుష్యమే అని అనుకున్నాము. కానీ ఇవాళ మిథేన్ వాయువు టన్నుల కొద్దీ బయటకు వస్తుంది, మీ బ్రతుకులే ఆగమైపోతాయని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా పబ్లిక్ను కూడా వాళ్ళను జాగృతి చేయడానికి, మనం ఎలాంటి ఇబ్బందులు ఉన్నామో పబ్లిక్ తెలుసుకొని పబ్లిక్ను ప్రజలను ముందుకు పట్టుకొని ఇక్కడ గవర్నమెంట్ మీద మేము దాన్ని 4 దిక్కులా తీసుకుపోయే ప్రయత్నమా, దాన్ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాము. ఇవాళ మేము అదే ఉద్దేశంతో దాన్ని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మరి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డును వేరే దిక్కు పంపించాలనే ఉద్దేశం కొద్దీ మా జేఏసీ తరఫున మేము ఇవాళ నిరాదీక్షకు కూర్చోవడం జరిగింది. అలాగే కోర్టు ఆర్డర్స్ను కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ను కూడా వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళకి ఈ రకంగా మేము అంటే ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమని మేము విన్నవించుకుంటున్నాము. అది ఆఫీసర్లు కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ నుంచి కూడా ఇది ఒక అంగ స్ట్రైక్ తోటే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము దీన్ని మొత్తం లారీలను కంటిన్యూగా ఆపదలుచుకున్నాము. మా నాయకులను కూడా, మా కౌన్సిలర్లను మరియు మా ప్రజా నాయకులను కూడా ముందుకు ఉండి నడిపించే దానికి వాళ్ళని ఒప్పించి మేము ఈ వారం 10 రోజుల లోపల కంటిన్యూగా లారీలను ఆపి మొత్తం హైదరాబాద్ అంతా చెత్త ఎక్కడికి తరలకు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడే విషయంగా కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి మా కార్యాచరణ మాత్రం రూపొందిస్తున్నాము. యూసీఎల్ఏ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిస్థితిని చూసి కంగారు పడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. ఈ డంపింగ్ యార్డు నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతోందని పరిశోధనలో తెలుసుకొని షాక్ అయ్యారు. ఈ మీథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని, ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్ రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానమని పేర్కొన్నారు. చివరకు పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డులో జవహర్ నగర్ది 4వ స్థానమని తేలింది. నా ఆరోగ్యం చెడిపోయింది. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని. 69లో తెలంగాణ కోసం కొట్లాడి బుల్లెట్ తీసుకున్నవాడిని. నాకు ఈ ఆరోగ్యం ఏం పెద్ద కాదు. 16 లక్షల మంది ప్రజలు వస్తున్నారు ఇక్కడ. వాళ్ళని కాపాడడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 6 కండిషన్స్ ఏదైతే చెప్పిందో, బయో మైనింగ్ ఇవన్నీ చేస్తే వీళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. దాన్ని ఎట్లన్నా అందుకోసమే ఎన్జిటి కోర్టులో పోయినాం. ఎన్జిటి కోర్టు డైరెక్షన్స్ కూడా వీళ్ళు ఫాలో చేస్తలేరు. దాన్ని ప్రెషర్ తీసుకురావాలంటే ప్రజలంతా ముందుకు రావాలి. ఆ ముందుకు రావాలని ఈ రిలయంగా స్ట్రైక్ చేసి డెఫినెట్గా మేము దీంట్లో సక్సీడ్ అవుతాం. ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడికి తరలిగొట్టేదాకా మేము నిద్రపోము. కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ సుమారు 86 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్లో 45% కంటే ఎక్కువ వాటా ఈ మీథేన్దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం డంపింగ్ యార్డు చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్నేళ్లలోనే ఉపరితిత్తులు పాడైపోవడం ఖాయం. మీథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. తల తిరగడం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. వాటర్ పొల్యూట్ ఎంత అంటే దాదాపు ప్రతి ఒక్కరూ స్నానాలు చేయాలన్నా కూడా రోజుకు ఒక 50 రూపాయలు పెట్టుకుని ఒకరు స్నానం చేయవలసిన పరిస్థితి ఎండాకాలంలో. ఫిల్టర్ వాటరు 20 రూపాయలకు ఒక క్యాన్లు తీసుకొచ్చుకొని వాటిని వర్షాలతోని లేక ఆ గ్రౌండ్ వాటర్ యూజ్ చేయలేక ఆ వాటర్ తీసుకొని మొత్తం ఫిల్టర్ వాటర్ మీద డిపెండ్ అయ్యి దాదాపు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక్కొక్క కుటుంబానికి 400-500 రూపాయలు ఖర్చు వస్తుంది ఈ వాటర్ పొల్యూట్ వల్ల. ఇంత వాటర్ పొల్యూట్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఫ్రీ వాటర్ ఇస్తాము, ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా బాధితులందరికీ ఇది ఇస్తామని. అప్పటి వరకు కనీసం తక్షణంగా ఉంటుందని చెప్పి మేము ఆశించినాం. ఈ జేఏసీని కూడా వాళ్ళు మోసం చేసి వాళ్ళు ఎక్కడో నామమాత్రంగా 2 ట్యాంకర్లు 3 ట్యాంకర్లు ఇచ్చేసి 2 బస్తీ దవాఖానలు అని పేరు పెట్టి వాటిలో సర్వీస్ చేయడానికి ఎవరూ ఉండరు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలతో వాటర్ బాడీస్ నాశనం చేశారు. అక్కడ మా జీవనాధారమైనటువంటి వ్యవసాయాలు కుప్పకూల్చారు.
మరి అక్కడ జీవరాశులు జీవించకుండా చేశారు. అక్కడ పశువులు మేకలు ఏవీ లేకుండా అయిపోయింది. చివరికి గ్రౌండ్ వాటర్ ఉన్నప్పుడు వాటితో పాటు లిక్విడ్ వాటర్ కూడా మా చెరువులు నింపేసి హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. అయినా కూడా ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కాకపోయి మరి ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ సమస్యలు ఇన్ని రకాలుగా ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిసినా కూడా మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇంకెప్పుడు నిద్ర మేల్కొని ఈ ప్రజలలోకి వచ్చి ఈ సమస్యను తక్షణం ఆపుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వాళ్ళు చేయకుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఇంటిల ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయడం సీఎం గారిని కూడా చెప్తున్నాం. అయ్యా మీరు చేస్తున్నటువంటి ఇక్కడ మీ అధికారులు ఏవైతే ఉన్నారో ఈ తప్పుడు నివేదికలతోని ఒక సంస్థకు సమృద్ధిగా బాగా సంపాదించుకోవడానికి వాళ్ళను వీళ్ళు చేసడానికి తప్ప ఇక్కడ ఏమీ ఉపయోగపడతలేదు. పీసీబీ వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, సిసిపిఎల్ రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు స్టేట్మెంట్లు రాంగ్ అయిపోతున్నాయి. మరి పత్రికల విలేకరులు ఇంత కష్టపడి నిన్న నుంచి ఒక కోకొల్లలుగా వార్తలు రాస్తున్నారు. ఇంత హానికరమైనటువంటి ఈ మీథేన్ గ్యాస్ వస్తుంటే ఇక్కడ ఉష్ణతాపం పెరిగి రేపొద్దున జీవించడానికి పరిస్థితులు లేవని చెప్పన్నారు. కనీసం మనిషి అయినా జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగంలో. ఆ హక్కును కూడా హరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గం పనులు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏసీలలో కూర్చుండి ఏ ప్రజల పక్కన పట్టుకున్నారు. 60 లక్షలు 70 లక్షల మంది దాదాపు 10 కిలోమీటర్ల వ్యాసంలో మొత్తం స్పాయిల్ అయినా, ఈ వాటర్ బాడీస్ పోయినా, ఇక్కడ జీవరాశులు పోయినా, ఇక్కడ మనుషుల శ్వాసకోశాలతో బాధపడుతున్నా, లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా, ఏవి పట్టనట్టుగా కూర్చోండి. మరి సీఎం గారు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి అందరూ చట్టసభలలో మాట్లాడారు. చేతల్లో మాత్రము శూన్యం. ఇంతవరకు ఇక్కడ క్రియాశీలకంగా ఎలాంటి లేదు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యింది. 10 కిలోమీటర్ల మేర భూమి లోపల నీళ్లు కలుషితమయ్యాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడి నీటి TDS ను చెక్ చేస్తే 4000కు పైగా ఉంది. ఈ నీటితో స్నానం చేస్తున్న వారికి చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ నీటిని వాడిన కొందరి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇక్కడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 2023 ఏప్రిల్ 15న 251 కోట్లతో 2000 KLD సామర్థ్యం గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పలు స్టడీ రిపోర్టులు వెల్లడించాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధం వెదజల్లుతోంది. దుమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీలో డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ అవుతోంది. చెత్త మైదానాలు అంటే మామూలుగా గ్రౌండ్స్ లోపల ఇష్టానుసారంగా చెత్త వేయడం ద్వారా దాన్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేయకుండా చెత్త ఏంటంటే మనం ప్రాపర్ సెగ్రిగేట్ చేసేసి బ్లూ బ్యాగ్స్ అని, రెడ్ బ్యాగ్స్ అని, ఎల్లో బ్యాగ్స్ అని దానికి సంబంధించి సెగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇట్లా ప్రజలు ఇష్టానుసారంగా ఒక చెత్తను గ్రౌండ్స్ లోపల మనం ఇష్టం వదిలినప్పుడు ఏంటంటే అది మీథేన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిపోయి మెయిన్గా మీథేన్ గ్యాస్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన దగ్గర గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అయింది. అంటే ఉన్నటువంటి టెంపరేచర్స్ కంటే కూడా హయ్యర్ టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. అయితే దీనికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. దేనికి గ్లోబల్ వార్మింగ్కి. ఇంకా మీథేన్ గ్యాస్ ద్వారా ఏదైతే వచ్చేటువంటి గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ ద్వారా వచ్చే గ్లోబల్ వార్మింగ్ కంటే 25 to 30 టైమ్స్ అధికంగా ఉంటుంది. సో దీని ద్వారా ఏంది వాయు కాలుష్యము, దాంతోపాటు టెంపరేచర్ పెరిగిపోవడము, టెంపరేచర్ పెరిగితే మీకు హీట్ స్ట్రోక్ రావడము, అనేక రకాల ఆధారానికి టెంపరేచర్ పెరగడమే కారణమని మన అందరూ కూడా తెలుసు. సో దీనికి ప్రివెన్షన్ మెజర్స్ ఏంటంటే నేచురల్గా మనం ప్లాంట్స్ ఈ యొక్క గ్యాస్ సంబంధించి మీథేన్ గ్యాస్ సంబంధించి మనము ప్లాంట్స్ ఉపయోగిస్తుంది. దానికి మంటలకి మనము గ్యాస్కి ఆల్టర్నేట్గా దాన్ని వాడుకోవచ్చు. మెయిన్గా మీథేన్కి ఏంటంటే అధికంగా వెంటనే అంటుకుంటుంది. మనం పైన గ్యాస్ పోయి ఎట్లయితే ఆన్ చేసి అంటుకుంటుందో మీథేన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థాయిలో పేలులు జరిగే అవకాశం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్. గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చి ఉష్ణోగ్రత పెరిగిపోయి నీకు హిమాలయ పర్వతాలు లాంటి వాటి లోపల ఐస్ కరిగిపోయి మొత్తం వాటర్ సంఖ్య కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో 25 to 30 టైమ్స్ మోర్ ఎఫెక్ట్ ఆన్ ద గ్లోబల్ వార్మింగ్ అనేది మెయిన్ థింగ్. డెఫినెట్గా వాళ్ళు మాస్కులు ధరించుకోవడం కావచ్చు, దాని ఎక్స్పోజర్ మినిమం ఒక 200-300 మీటర్స్ టు 500 మీటర్స్ దూరంలో ఉండడము, తర్వాత దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, మీథేన్ గ్యాస్కు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. దాంతో మీకు ఒక హార్ట్ పైన ప్రభావం పడుతుంది కాబట్టి సో వాటికి ఎక్స్పోజ్ కాకుండా దూర ప్రాంతాల్లో ఉండడం ఒకటి. గవర్నమెంట్ కూడా ప్రివెంటివ్ మెజర్ తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, దాని చెత్తను రిమూవ్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళకి డంపింగ్ యార్డ్స్ను ఎక్కడికి తరలించే విధంగా కొన్ని ప్రభుత్వం కూడా దానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది.
జవహర్ నగర్ పరిసరాల్లో మీథేన్ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. డంపింగ్ యార్డులో వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణ శాస్త్రవేత్తల చేత అధ్యయనం చేయించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహించకుంటే ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం చొరవ తీసుకుని డంపింగ్ యార్డులో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.